హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూరగాయలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంతేకాదు క్యారెట్ బీట్రూట్లు అందించే పోషకాలు అత్యధికం. అందుకే ప్రతిరోజు వీటిని మన ఆహారంలో తప్పక చేర్చుకోవాలని నిపుణులు చెబుతుంటారు. క్యారెట్ బీట్రూట్లు నేరుగా తినడానికి ఇష్టపడని వారు కూడా పోషక ప్రయోజనాలను పొందడానికి వాటిని జ్యూస్ చేసుకొని తాగుతుంటారు. ఖాళీ కడుపుతో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చాలా పోషకాలు సులభంగా గ్రహించబడతాయి. క్యారెట్ జ్యూస్ శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాలను అందిస్తుంది. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన క్యారెట్ జ్యూస్ శరీరానికి మేలు చేస్తుంది. కానీ అదే క్యారెట్ జ్యూస్ తో కొన్నిసార్లు ప్రాణహానిగా కూడా మారవచ్చు. మామూలుగా ఇంట్లో తయారు చేసిన క్యారెట్ జ్యూస్ ఆరోగ్యకరమైనది. కానీ స్టోర్ లో విక్రయించే ప్రాసెస్ చేసిన క్యారెట్ జ్యూస్లు శరీరానికి మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి. క్యారెట్ జ్యూస్ ని ప్రాసెస్ చేయడానికి కొన్ని రసాయనాలు వాడుతుంటారు. అలాంటివి ఆరోగ్యకరమైన జ్యూస్ ప్రయోజనాన్ని దెబ్బతీస్తాయి. ఎక్కువ సెన్సిటివ్ గా ఉండే వారిలో స్కిన్ ర్యాషెస్, డయేరియా, అనాఫిలాటిక్ రియాక్షన్స్ మరియు వాపులు వంటి అలర్జీ రియాక్షన్ వారికి క్యారెట్ అలర్జీని కలిగిస్తుంది. క్యారెట్ లో ఉండే అలర్జెన్స్ వల్ల సెన్సిటివ్ వ్యక్తుల్లో త్వరగా అలర్జీని కలిగిస్తుంది. క్యారెట్ రుచి వాతావరణంతో మారుతుంది. క్యారెట్ జ్యూస్ లో రుచిలో పెద్ద గొప్ప లేకపోయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం మనం ఇంట్లో తయారు చేసిన క్యారెట్ జ్యూస్ తాగుతాము. కానీ జ్యూస్ సెంటర్ లో విక్రయించే వారి వద్ద రుచి ప్రధాన అంశం కాబట్టి కృత్రిమ రుచులను యాడ్ చేస్తుంటారు. ఇది క్యారెట్ జ్యూస్ ప్రయోజనాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు అన్పర్చరైజ్డ్ జ్యూస్లలో చిన్న పిల్లలకు, గర్భిణీలకు లేదా రోగనిరోధక శక్తి లేని వారికి హాని కలిగించే బ్యాక్టీరియా ఉండవచ్చు. క్యారెట్ లో కొన్ని సహజ చక్కెరలు ఉంటాయి. స్వచ్ఛమైన క్యారెట్ రసంలో చక్కెర తక్కువగా ఉంటుంది. కానీ ప్రాసెస్ చేసిన రసాలు ఎక్కువగా ఆర్టిఫిషియల్ గా జోడించిన చక్కెరలు ఉంటాయి. దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్య తలెత్తుతాయి. అలాగే చిన్న పిల్లలకు క్యారెట్ ఎక్కువగా పెట్టడం సురక్షితం కాదు. అందువల్ల చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే పిల్లలకు అందివ్వాలి. కొంతమంది తప్పనిసరిగా ప్రతిరోజు క్యారెట్ తినడం అలవాటు చేసుకున్న వారిలో ఇరిటేషన్, నిద్రలేమి, నర్వస్నెస్ మరియు వాటర్ బ్రష్ వంటి నెగటివ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కొంటారు. క్యారెట్స్ ఎక్కువగా తినడం వల్ల క్యారెట్ లోని బీటా కెరోటిన్, కెరోటినాయిడ్స్ వల్ల చర్మ రంగులో మార్పు వస్తుంది. ఎల్లో కలర్ నుండి ఆరెంజ్ కలర్ లోకి మారుతుంది. అరచేతులు, ముఖం, చేతులు, పాదాల రంగులో మార్పు కనిపిస్తుంది. జ్యూస్ చేసేటప్పుడు ఇందులో అత్యంత పోషకమైన ఫైబర్ మొత్తాన్ని కోల్పోతాము. అందువల్ల క్యారెట్లను జ్యూస్ చేసుకొని తాగడం, తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకేలా ఉండవు. అందుకే క్యారెట్ జ్యూస్ తాగే బదులు క్యారెట్ ను సలాడ్ గా లేదా పచ్చిగానే తీసుకోవడం మంచిది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.